కుటుంబానాం అందరూ చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వ్యవసాయ అభివృద్ధి స్థలే వ్యవసాయ దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం ఆనంద అభివృద్ధి సిద్ధ్యర్థం అస్య శుభ దివసే మమ వ్యవసాయ లక్ష్మీ మహాసరస్వతి దేవత పూజనంచ కరిష్యే. బోల్ జగదంబ. ఈ నవరాత్రులలో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఆమె అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో వ్యవసాయదారులకు ఉపయోగపడేటువంటి మంచి మంచి ఆలోచనలు అమ్మవారు మీకు కల్పించి మీ ద్వారా రైతులకు ఆ యొక్క ఆలోచనలు వెళ్ళి వారి యొక్క వ్యవసాయం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే రైతు మంచిగా ఉంటే మనం అంతా మంచిగా ఉంటాం. వారు కష్టపడితేనే మన 5,000 నోటికి. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, కానీ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మొదటి ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రైతు ప్రభుత్వం అలాంటి పేరును ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రైతు ప్రభుత్వం అనే పేరున్నది. మరి ఆ యొక్క పేరును మీరు కూడా నిలబెట్టి రైతులకు ఉపయోగపడేటువంటి మంచి ఆలోచనలు తీసుకువచ్చి వారు చేసేటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మీరు కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలి. అధికారులంతా చిన్న పరికాయ కొట్టండి. ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పచంత గుమ్మసః. या फलनीर्या फला पुष्पायाश्च पुष्पमसः. అలాగే ఐల రాజలింగం గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నం రాజన్న గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మెగావాట్ మంజీషా గారు వేదికకి రావాల్సింది. మహమ్మద్ ఇసా గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేను గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం.
గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మీ కప్పలో దానితో ఒకసారి మరి నిజంగానే పూర్వ వైభవం మన నిజామాబాద్ జిల్లాకు వచ్చిందేమో అనిపిస్తుంది. ఈరోజు రాజశేఖర్ గారు మధ్యలో ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మార్కెటింగ్ శాఖ శ్రీమతి ఎస్ గబ్బు గారు పెద్దలు ఈరోజు ముఖ్య అతిథి కోరుతున్నాం. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి అదే మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు ముప్పకంగారెడ్డి గారికి మరియు మన ప్రియతమ నాయకులు శ్రీ కొత్తూరు సుదర్శన్ రెడ్డి గారికి అలాగే మన గౌరవ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీనకు చైర్మన్గా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల సంక్షేమానికి మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పెద్దలు శ్రీ రామచంద్ర జగన్ గారికి కీర్తిశేషులు విఠల్ అను నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్నకు వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారం రైతుల సంక్షేమానికి మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్లకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ మెంబర్గా గౌరవ సభ్యులు నియమించబడ్డాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం నిబంధన ప్రకారం రైతుల సంక్షేమానికి మరియు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికై విశ్వాసంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి అందరూ గట్టిగా పక్కన పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నూతన చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఓటు తీసుకున్న గంగారెడ్డి గారు, వైస్ చైర్మన్గా రామచంద్ర గారు మరియు వారి సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, సోదరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం. స్వార్థాల కొరకు 10 సంవత్సరాలు మరి 4 కాన్స్టిట్యూషన్లకు కొద్దివేళ ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉండేది. మరి ఇప్పుడు కూడా చైర్మన్కు, వైస్ చైర్మన్కు, డైరెక్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, కల్చరల్ సైంటిస్టు కానీ మన దగ్గర ఉన్నారు. మనకి ఏ సైన్స్లో ఏ భూమిలో ఏ పంటలు పండితే దిగుబడులు పెడతాయి, ఒక 4 గుంటలు ఎక్కువ వస్తాయని ఆలోచన వారు నీరు కలిసి చేయాలి, పని చేయాలి. తప్పనిసరిగా నేను డైరెక్టర్లకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎక్కడైనా కేవలం వరే కాదు, అన్ని విధాల పంటలు ఉంటేనే మనం అందరూ బాగుపడతాం. వారి ఆలోచన మేరకు తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో, స్టేట్ అధికారులతో కూడా డిస్కషన్ చేసి సాంప్రదాయించి మన దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ పోయింది. ఎందుకు వేయాలి షుగర్ ఫ్యాక్టరీ? పోయిన వాళ్ళు పని చేయలేక ఆ నడిచే ఫ్యాక్టరీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి దానికి కనీసం 300 కోట్లు బాకీ పెట్టించారు. మీ అందరి ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కానీ, తుమ్మలగారు మన వ్యవసాయ మంత్రి గారు వాళ్ళతో డిస్కషన్ చేసి గత 60-70 సంవత్సరాలు ఉన్నది ఫ్యాక్టరీ ఈ సన్యాసులు పూజేశారు, మనం ఎందుకు చేసుకోవాలి? నేను ఒకటే చెప్తా ఉన్నాను రైతులకు, దయచేసి మీరు కూడా ఆలోచించాలి. భవిష్యత్తు ఎందుకంటే ఆంధ్ర కంటే వేరే దేశాల కంటే మన దగ్గర రికవరీ ఎక్కువ వస్తుంది. రికవరీ ఎక్కువ వస్తే షుగర్ ఎక్కువ వస్తుంది. నేను కూడా
ఉన్న సైంటిస్టులతో మాట్లాడే ఆయుర్వేద డబ్బులు రావాలి అయితేనే మీరు సైన్స్ పెడతాం. ఆయుర్వేద డబ్బులు వస్తే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఆయుర్వేద కొట్టుడు తీసుకుపోవడం ఫ్యాక్టరీ వాళ్ళందరూ చేస్తున్నారు. ప్లాంటేషన్ కూడా చేసే ఇష్యూలు వచ్చాయి. ఈ విధంగా కొత్త కొత్త విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి. మనం ఏం చేస్తే బాగుపడతాం. అటు పోతేనేమో ఉద్యోగం దొరకట్లేదు. ఉన్నదేమో మనకు చాతగా ఒకటి చేస్తా ఉన్నాం. ఇది మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండదు. ఉద్యోగాలు ప్రయత్నించాలి. మనకేదైతే ఇప్పుడు దుకాణం ఉన్నది, వాడు దుకాణం నడుపుతాడా లేదా? మందుల షాపు కానీ ఇంకో షాపు కానీ మీకు వైన్ షాప్ అంటే అర్థమవుతుంది. అవన్నీ నడుపుతాడా లేదా? ఇప్పుడు అభ్యర్థులు నడుపుతాడా? ఇది మనది ఒక షాప్, మనది ఒక బిజినెస్. వ్యవసాయం మీద మనం ఆధారపడుతున్నాం. దాన్ని బాగా కాపాడుకుంటే కూరగాయలు కానీ ఇంకోటి కానీ బయటికి వెళ్ళి వస్తూ ఉన్నాయి. ఆలోచనలు లేవు. మనం తప్పనిసరిగా నా పెద్దలు సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ టీవీలో పొద్దున వ్యవసాయం గురించి చెప్తాను, చాలా బాగుంటుంది. లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మన రైతులకు దాని మీద మనం ఆధారపడి ఉన్నాం. దాన్ని ఎంత బాగుంటే మనం అందరం బాగుంటాం. మనందరం బాగుంటే అన్ని బిజినెస్ బాగుంటాయి. ఆ విధంగా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. వీళ్ళ వల్ల వీళ్ళు తప్పనిసరిగా చేస్తారని ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ చాతగా చర్చలు మన ఎన్నికల కోసం మనమన్నా అదే చాతగాన్ని మనం చాతగానికి ఆలోచన చేసేయాలంటే 8 కోట్లు మన డబ్బులు గడ్డలు తీసుకుపోయినాను. కంపల్సరిగా నేను ప్రెస్ ద్వారా నేను ఎమ్మెల్యే గారు కన్సల్ట్ మినిస్టర్ చెప్పి మన డబ్బులు మనం పచ్చినట్టుకుందాం. అదేవిధంగా మీరు కూడా రైతులు దయచేసి టీవీ మొదలకండి. వాస్తవాలు చూస్తూ దాస్తున్నారు. కొన్ని ఆలోచిస్తాం. నిన్న సివిల్ సప్లై తీసుకొని నేను పోతున్నాం. ఎంత బాధ ఉందంటే పట్టు ఏం చేయాలో అర్థమైంది, నిజం ఏం చేయాలో అర్థమైంది. అన్ని పంటలు ఇంకా ఉంటే మనం మంచి నూనె కూడా బయటకు తెచ్చుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ 30 లక్షల కోట్లు బయటకు తెచ్చుకుంటున్నాం. ఇలా ఇప్పుడు మంచి నూనె నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ దాంట్లో అన్ని కెమికల్స్ వేసి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండడానికి అది మనకి ఇస్తారు. అటువంటి మానేసి మన పెద్దలప్పుడు గాడుతో కట్టగాడుతూ ఇస్తా ఉంటుంది. ఆ విధానంలో కట్టా అది కూడా 15,000 ఒకసారి మళ్ళీ గుర్తులు రాడుతారు. అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, పని చేస్తాం, హాస్పిటల్ కూడా కోరుకుంటాం. ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా నాకు ఇక్కడ దేశంలో స్వాతంత్రంగా మీరు కోరుకున్నాయి కాబట్టి నాకు మీ అందరి అన్నతో నేను అక్కడ పోయి మళ్ళా మనం ఒక 2 నెలల తర్వాత ఏం చేస్తున్నాం ఏమి సలహాలు ఏంటి మా డైరెక్టర్ ఏమంటున్నాం చేస్తున్నాం. తప్పనిసరిగా భూపతి కలిసి ఈ రైతుల ఆలోచనలు అధికారుల గుర్తులో పెట్టాం, పరిస్థితుల్లో గుర్తులో పెట్టాం.
దిగుబడి రావాలి, రేటు రావాలి. ఈ రెండు వస్తేనే మనం అందరం బాగుపడతామని చెప్తూ 60 టన్నులు వస్తే షుగర్ ఫ్యాక్టరీ నడిస్తే లేక ఎకరాలు 60 టన్నులు వస్తే 2 లక్షల రూపాయలు వస్తాయి. 1 లక్ష పోయినా 1 లక్ష మనకు ఉంటుంది. ఇవన్నీ ఏదో అని చెప్పినట్టు కాదు. మా ఊళ్ళోనే మా పక్కన సంఘంలో ఊంటలో రైతులు 60 టన్నులు ఇస్తూ ఉన్నాం. మన రైతులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఎలా తాగుతున్నారు, మనం ఎందుకు లేకుంటాం. మీరందరూ షుగర్ కేన్ పెట్టమంటే తప్పనిసరిగా షుగర్ కేన్ ఫ్యాక్టరీ ప్రైస్ స్టార్ట్ చేస్తాం అని చెప్తూ మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు. కాంగ్రెస్ తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి మా ప్రవీణి ఎదిగడానికి తెలంగాణలో బస్సులు ఎత్తారా? తెలంగాణలో మీ కమ్యూనిటీ బస్సు వస్తుందా? బస్సులో చెప్తా ఉన్నారు కాబట్టి నాకు కూడా నమ్మకం ఉంది. బస్సులు తెచ్చి రైతులకు ఏది అవసరమో చేస్తామని చెప్తూ సత్కరిస్తున్నారు. మనందరికీ తెలుసు నిజామాబాద్ జిల్లాలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు అపర మేధావి అనుక్షణం ప్రజల పక్షం వహించే మన మాజీ మంత్రివర్యులు సీనియర్ సభ్యులు గౌరవనీయులు అలాగే గౌరవనీయులు పెద్దలు మన కార్యక్రమం అవుతుంది. గౌరవ పెద్దలు బోధన శాసన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీటింగ్ కాలేదు. పెద్దలు మన వేల్పూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఏదైతే ఇక్కడ మీరు ప్లీజ్ సీట్లలో కూర్చొని ఒక అరగంట సేపు పెద్దలు ఏమైనా అవసరం లేదు, అందరూ కలిసి ఆ సీట్లలో కూర్చోవచ్చని కానీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నాకు స్వాగతం పలికి ఒక రైతు బిడ్డని మార్కెట్ కమిటీగా చేసిన పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారికి నేను రుణపడి ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంకా మన పెద్దలు ఆ ఆశీర్వాదంతో సుదర్శన్ రెడ్డి గారికి కూడా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే మాకు బాధ్యత అప్పచెప్పిందో పూర్తిగా తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పేసి చాలా మాట ఇస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మార్కెట్లో మా మీద నమ్మకంతో ఇంత పెద్ద మార్కెట్ మాకు మా భుజాలపై పెట్టినందుకు మేము మా ఎమ్మెల్యే గారికి కానీ సురేష్ రెడ్డి కానీ కిరణ్ కానీ మహేష్ కుమార్ గారు రోడ్డు కానీ మన జిల్లా నాయకత్వం అందరికీ నేను పేరుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా మీ మాట దూత తప్పకుండా మీ అనుదానాలు నడతారని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. సోదరులను మీరు అందరూ కొంచెం కూర్చుంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలలో మీటింగ్ క్లోజ్ చేద్దాం. మేము అల్లరి చేయకుండా ఈ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ స్థాపించిందో ఆ రోజు నుంచి కూడా ఒక రైతు కుటుంబం వచ్చినటువంటి నాయకుడికి ఎక్కడ కూడా మార్కెట్ చైర్మన్ కాలేదు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన రైతు ప్రభుత్వం కాబట్టి ఒక
ఒక రైతు బిడ్డకే మార్కెట్ కమిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్దలు మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఈరోజు నాకు చైర్మన్గా నియమించడం జరిగింది. దానికి పేరున నేను మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మార్కెట్ యార్డ్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఏదున్నా కూడా మా ఎమ్మెల్యే గారి అనుసంధానంలోనే నడుస్తామని చెప్పేసి నేను మనవి చేస్తూ ఈ మార్కెట్లో ఏది ఏమైనా కూడా వారికి ముందు జరిగిన తర్వాతనే మా పాలక వర్గం మేము డిసిషన్ తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. వైస్ చైర్మన్ రాజశేఖర్ గారు మాట్లాడాల్సినప్పుడు ఈరోజు ఏమైనా వాడి సమావేశం చేస్తున్న సందర్భంగా సురేష్ గారు భూపతి గారు నగర మేయర్ గారు అదే చైర్మన్ తారసింగ్ గారు నా సోదరులు డైరెక్టర్లందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాపై నమ్మకంతో గౌరవంతో ఈ పదవి అప్పచెప్పినటువంటి మన ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే గారు ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీరి అడుగుజాడలో నడుస్తూ మాకు మా అదృష్టం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలతో ఏదైనా కానీ చాలా మంచి పేరు ఉందంటే మనం ఇలా అందరితో మేము పనిచేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు నాన్నగారు మంచి వ్యక్తులు, వాళ్ళ సమస్యల్లో మేము ఈ పాలక మండలి ఉండడం అనేది మాకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పాలక మండలి లేకుంటే కాదు 2 సంవత్సరాలు ఉంటే మొత్తము నిజామాబాద్ మార్చానికి అనేది చాలా సమస్యలతో కూడుకుందని దీన్ని మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా వాళ్ళ సూచనల మేరకే ఏ విధంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు చెప్పి ఏం చేసినా కానీ వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మేము ఫండ్స్ ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ బాధ్యతలకు ప్రత్యేకంగా మన భూపతి గారికి, మా సురేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. జై హింద్. సోదరులందరికీ మంచి చేయగలరని చెప్పి మనం చేస్తున్నాం. మాట్లాడుతున్నారు మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, అధికారులు, సన్మానం తర్వాత చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు ఉన్నారు, వారి యొక్క సందేశాలు ఉన్నాయి. దయచేసి 15-20 నిమిషాలు పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి బోధన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మరి సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మరి రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, నేడు నూతనంగా మరి ప్రభుత్వం నియమించినటువంటి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి గంగారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ మరి రామచంద్ర గారికి, వాళ్ళ పాలక వర్గానికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, మరి సహకార సంఘ అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, ఎక్స్ఎంపీలకు, ఎంపీటీసీలకు, మహిళా కార్యకర్తలకు, ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మా నాయకులకు, మరి రైతులకు, సహకార మరి సంఘ సభ్యులకు, ట్రేడర్స్, వ్యాపారస్తులకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి రూరల్ ఎమ్మెల్యే గారికి, బోధన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ రాష్ట్రంలోనే మరి అతిపెద్ద మార్కెట్ యార్డ్ అయినటువంటి నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు కమిటీకి మరి గంగారెడ్డి గారిని, మరి వారు సర్పంచ్గా, సహకార సంఘం అధ్యక్షులుగా, డీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా, రైతు నాయకుడుగా, ఒక రైతుగా మరి పార్టీకి ఎన్నో వేల సేవలు చేసినటువంటి నాయకులు.
నాయకుడు, అలాంటి నాయకుడు ఇవాళ మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి వారు మరి ఇవాళ రైతుల సంక్షేమం కోసం మరి మన జిల్లాలో లక్షల మంది రైతులు ఉన్నారు. మన జిల్లా నిజామాబాద్ జిల్లా మరి అన్నపూర్ణ జిల్లా, మరి పంటలు పండించడంలో మొదట ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో రైతులకు మరి మనము అటు సహకార సంఘాలు కావచ్చు, డీసీఎంఎస్ కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, మనమందరం అనుసంధానమై మరి రైతుల సంక్షేమం కోసం మరి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అందరం కలిసి మన లక్షల మంది రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ రాబోయే రోజుల్లో మరి ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, పక్కన ఇప్పుడే వస్తున్నా ఉన్నాయి, మరి సోయా వస్తున్నా ఉన్నాయి. మరి ఈ జిల్లాలో మరి ఎక్కువగా వడ్లు పండిస్తూ ఉంటుంది కాబట్టి వారికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి రాబోయే రోజుల్లో మనమందరం కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రమాణ స్వీకారం చేసిన ఉపగంగారెడ్డి అన్న గారికి, అలాగే డైరెక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేసి మరి ఈ కార్యక్రమంలో వారి సారథ్యంతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయ రెడ్డి గారికి, అలాగే అందరికీ కూడా నమస్కరిస్తూ మనది ఇప్పుడే చెప్పిన అన్నపూర్ణ జిల్లాగా ఎంతో పేదమంది రైతులు ఉన్నటువంటి కష్టాలు వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలో ఆయన మంచి అవగాహన ఉంది. మరి ఇక్కడ కమిటీ మనం మార్కెట్ కమిటీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నా, మేము ఎంతో ముందు ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అదే దీంతో మీరు ముందుకు వెళ్ళి దృష్టి సారించి మరి సమస్యలన్నీ కూడా నిర్వహించి మరి రైతు సంక్షేమానికి మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ కళకి మా రూరల్ శాసనసభ్యులు వారిని ప్రసంగించాల్సిందిగా నేను మనవి చేస్తాను. ఈరోజు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుండి చైర్మన్గా పెద్దలు ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా పెద్దలు రామచంద్ర గారు, మరి సభ్యులుగా నాగారెడ్డి గారు, గారు, అదేవిధంగా మేఘవాళ్ళ మంత్రి గారు, అదేవిధంగా కొమ్మాజీ గంగారెడ్డి గారు, శ్రీమతి వద్ద దేవకర్ణ గారికి, అదేవిధంగా పెద్ద ఇల్లు గారికి, సాయి వెంకటేశ్వరరావు గారికి, రఘువీర్ గారికి, మహమ్మద్ ఈసా గారికి, మల్లేష్ గారికి, అదేవిధంగా నరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా సుబ్బరాజు రామకృష్ణ గారికి, అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ సంచాలకులు, అదేవిధంగా సహసంచాలకులు, తర్వాత మా మేయరు నీటి కిరణ్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన డీసీసీ ప్రెసిడెంట్, డీసీఎంఎస్ ప్రెసిడెంట్ సారాచంద్ర గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల, మరి అదేవిధంగా మన మార్కెట్ కమిటీ పరిధిలోని దీచిపల్లి, మోపాల, నిజామాబాద్ రూరల్, అదేవిధంగా నందిపేట, మహాత్మూరు, మరి నవపేట, అదేవిధంగా నిజామాబాద్ అంతా నుండి అన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులకు, మరి రైతు బిడ్డలకు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా ముఖ్యంగా మరి మన ఇతరులే మనకు అతిథిగా వచ్చి ఇక్కడ వేల్పూర్లో, అదేవిధంగా కమ్మపల్లిలో ఇదే కార్యక్రమం మన మార్కెట్ కమిటీ సమావేశంగా ఉండడం వల్ల వచ్చి ఇక్కడ అందరినీ తిరుగుతున్నటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి, నానాల మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులకు అందరూ కూడా ప్రజలకు నమస్కారం. ఇవాళ చాలా సమస్యగా గత 9 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 3 సంవత్సరాలే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. 6 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ మార్కెట్
మన తెలంగాణలో రెండవ పట్టణం మొట్టమొదటిది ఇది మన గడ్డియాల మార్కెట్, తర్వాత వరంగల్, తర్వాత నిజామాబాద్ మన రెండో స్థానంలో మూడో స్థానంలో ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్, చాలా చరిత్ర ఉన్నటువంటి మార్కెట్ ఇది. మరి ఇలాంటి మార్కెట్కు మరి ముప్ప రంగారెడ్డి మరి నాకు అన్నలాంటి వాడు మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి మరి సర్పంచ్ స్థాయి నుండి మరి గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 18 నుండి మరి నాతోనే మరి కలిసి పనిచేసినటువంటి సందర్భంలో మరి నాతో పాటు ఉప గంగారెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు చూడసిన మహిళా కుడివైపుగా వారిద్దరు నుండి కూడా మరి మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తీసుకోవడం జరిగింది. మరి అటువంటి రైతు బిడ్డలు ఈరోజు మనం మాట్లాడడానికి అభివృద్ధి నిజంగా చాలా మంచిది. దీనికి మరి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మరి పెద్దలు సమీర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మన ఆర్మూర్యమైనటువంటి వినయ్ కుమార్ గారు మరి మా ఆంధ్ర ఆందోళనలో మేము ఒక పేరు ప్రపోజ్ చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు నాగేశ్వరరావు గారికి మేము చెప్పినప్పుడు ఆయన మా సంబంధాన్ని ఏదైతే పంపించిన ఆ కమిటీలో అప్రూవ్ చేసినందుకు వారి కుటుంబ నాయకుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ మా వంతున్న లక్ష్యం ఈ మార్కెట్ కమిటీని కాపాడుకోవడం. మేము వచ్చేటప్పుడు చెప్తా రాజకీయ ఉంటే ఒకప్పుడు ఈ మార్కెట్ మొత్తం కలకలలాగేది. ఇక్కడ మరి అంటే ఇసుక వేస్తే రానటువంటి జనాలు ఉండేవాళ్ళు అంతా బిజీగా ఉండేది. మరి వాళ్ళ కొంతమంది మార్కెట్ కమిటీ వెలుగుపోతున్నారనే మాట చెప్పడం జరిగింది. ఇక్కడ దాంట్లో ఇక్కడ రాజకీయాలు వస్తున్నప్పుడు అంటే ఈ మార్కెట్ కమిటీని కాపాడుకోవడం, ఈ మార్కెట్ కమిటీని అభివృద్ధి పరచడం, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి వ్యవసాయాన్ని మార్కెట్ పద్ధతులన్నీ కూడా ఇక్కడ అమ్మి మరి రైతులకు లాభసాటిగా వాళ్ళ ఉత్పత్తులను మనము అమ్మి పెట్టడమే మార్కెట్ కమిటీ ఉద్దేశం. ఇక్కడ మనకు చాలా సెట్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఇంకా మన గోడలు ఉన్నాయి, ఇంకా సర్వ గ్రామాలలో మార్కెట్ కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన దగ్గర కొన్ని బ్యాలెన్స్ అకౌంట్ కొన్ని మనం ఎందుకంటే మనకి సబ్సిడీ మార్కెట్ మన దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని మన మార్కెట్ కమిటీ డిపార్ట్మెంట్కి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ చేసి ఇప్పుడు ఎక్కడ ఇచ్చిన సమాచారం మేరకు దగ్గర 22 కోట్ల మనకు ఇక్కడ సర్ప్లస్ అమౌంట్ ఉన్నది. అది కాకుండా ఇంకా చెప్తాను 12 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ ఉంటే మరి పాలకవర్గం లేకపోవడం వల్ల మనకు గడ్డి అన్నారము, తర్వాత ఇంకా కోయల పండ్ల మార్కెట్ కూడా ఇక్కడ డబ్బులు చెల్లించడం జరిగింది. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి వారు వచ్చేవాళ్ళు కానీ వారికి వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల రాకపోయిన వాళ్ళు వచ్చి వాళ్ళని డైరెక్ట్గా అడిగే వాళ్ళము. మా మార్కెట్ నుండి తీసుకుపోయినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇక్కడ నిజామాబాద్ రైతులు కట్టినటువంటి సొమ్ము కాబట్టి మరి మాకు మళ్ళీ అంతకంటే 200 డబ్బు ఇచ్చి మరి మన మార్కెట్ కమిటీ పరిధిలో అన్ని గ్రామాలలో మార్కెట్ కానీ మార్కెట్ గోడౌన్స్ కానీ మరి రైతులకు సంబంధించిన ఇంకా ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఇచ్చేయడానికి ఇవ్వాలి. కానీ మేము తప్పకుండా మార్కెట్ కమిటీ తరఫున మేమందరం కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మంత్రి గారికి కోరుతా ఉన్నాము. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పసుపు రైతులే కావచ్చు, ఎర్రజొన్న రైతులే కావచ్చు, బెల్లం రైతులే కావచ్చు, మరి అదేవిధంగా మక్క రైతులే కావచ్చు, ముఖ్యంగా వరి రైతులే కావచ్చు, ఇవాళ ఆంధ్రులు కానీ ఇంకా చాలా రకాలైనటువంటి పంటలు ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా నేను మా మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను కోరుతా ఉన్నా. ఇంతకుముందు ఇక్కడ వచ్చేటువంటి రైతులందరూ కూడా మధ్యాహ్నం టైంలో భోజనం పెట్టేవాళ్ళు ఉన్నాయి. దయచేసి మనము వీళ్ళతో మాట్లాడి గంజా డిపార్ట్మెంట్ మాట్లాడి మనం ఇక్కడ గంజలో మళ్ళా వేరే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేకపోతే ఇక్కడ చేసే వర్కర్స్ అమ్మాయిలు కావచ్చు, ఇంకా కాంట్రాక్ట్ లేబర్ ఎవరు వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనం అప్పకాలంలో మనము పెట్టినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద సంఘానికి కానీ నేను కోరుతా ఉన్నాం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం పరిస్థితులు ఇట్లా ఉంటే గత 9 నెలల నుండి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాంగ పిల్లలతో ప్రజాపాలన ఏర్పాటు చేసిన సందర్భంలో
పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాము. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా అదే కాకుండా ఇవాళ వర్షాకాలం పంట నుండి సన్న వడ్లతో మరి సపరేట్గా కౌంటర్స్ పెట్టి మరి వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతా ఉన్నాం. అంటే రైతులారా మీరందరూ గమనించండి. మనకు వరి పంట 2260 రూపాయలు వస్తుంది, 2260. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు ఈ జెండాలో చెప్పడం జరిగింది 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల ఒక్కొక్క ఎకరానికి మనకు 30 క్వింటాలు వరి పండితే మరి ఒక్కొక్క ఎకరానికి 12,500 రూపాయలు 15,000 రూపాయలు వస్తుంది. అట్లా మన దగ్గర 2 పంటలకు ఒక ఎకరానికి 30,000 అధిక రైతులకు వస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సన్న బియ్యం కూడా అందరికీ పేదవారికి జనవరి 1 నుండి ఇద్దామని చెప్పి ఇవాళ కొత్తగా పైలట్ ప్రాజెక్ట్ ఇద్దామని సాంపల్లిలో ఇక్కడ కూర్పల్లి డివిజన్ నెంబర్ 3లో ప్రతి నియోజకవర్గంలో 2 ప్లేస్లలో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఫ్యామిలీ కార్డు ఇద్దామని ప్రభుత్వం. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా వాళ్ళకి సన్న బియ్యం రేషన్ బియ్యం ఇవ్వడమే కాకుండా మరి ఆరోగ్యశ్రీ పథకానికి అదేవిధంగా మరి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వం అందజేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అది పెన్షన్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంకా భవిష్యత్తులో పెన్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కానీ ఆ ఫ్యామిలీ కార్డు ద్వారా డిజిటల్ కార్డు ద్వారా ఇవ్వబోతా ఉన్నాం. దాంట్లో 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. మీకందరూ కూడా తెలుసు, రేషన్ ఈ సొంత గ్రామంలో తీసుకునే అవసరం లేదు. ఇది ఒక కారణంతో హైదరాబాద్ పోయినా నిజామాబాద్లో ఉన్నా తిరుకొండ వాళ్ళు నిజామాబాద్లో రేషన్ తీసుకుంటారు. ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండా తండ్రి దగ్గర తల్లి కుటుంబంలో మరి ఎంటర్ అయితే పెళ్ళైతే తప్పగా ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం పెట్టుకొని మరి ఇక్కడ క్లీన్ చేసి అక్కడ అడిషన్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా ఈ డిజిటల్ కార్డులో ఉంది. ఇక మన వ్యవసాయ రంగానికి సంబంధించిన మటుకు మరి ఇక్కడ డిజిటల్ కార్డు ఇవ్వడమే కాకుండా మరి సన్న బియ్యం ఇవ్వడమే కాకుండా 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కాకుండా ఆ రోజు చెప్పినట్టు 42 లక్షల మందికి ఫ్యామిలీ కుటుంబాలకు 31,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నారు. నిన్న మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, తెలంగాణలో మరి రైతులకు రుణమాఫీ జరగలేదని మాట్లాడుతున్నారు. మోడీ గారు మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి, మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలా ప్రభుత్వ లెక్కల ప్రకారమే దగ్గర 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు 3 ఏళ్లలో రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ కొంతమంది ఉన్నారు ఇక వాస్తవమే ఏంటంటే వాళ్ళకు పిల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల లేదంటే బ్యాంకులో ప్రాబ్లం ఉండడం వల్ల మరి ఇంకా కొంతమందికి 2 లక్షల పైన అప్పు ఉండడం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు కట్టకపోవడం వల్ల ఇంకా దగ్గర 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మాట ప్రభుత్వం ఏదైతే 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిందో మరి ఏదైతే 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిందో ఒక నెల లేటు కావచ్చు, కానీ ఖచ్చితంగా 100% అందరూ రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులకే కాదు, ఇవాళ పేదలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ, అదేవిధంగా ఇల్లు అన్నీ కూడా రాబోతా ఉన్నాయి. మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ అని 5 సంవత్సరాలలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ కీలకంగా మాట్లాడుతూ ఉన్నారు జరిగిందని. ఐటీ ద్వారా మరి పేదవాళ్ళ ఇల్లు నష్టం జరుగుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఏ పేదవాడికి కూడా నష్టం జరగదు. మరి హైదరాబాద్ వల్ల మన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటున్నాం. మనం చూసి దాని పరిరక్షణ వల్ల మరి మన హైదరాబాద్ని శుభ్రంగా చేసుకుంటున్నాం. మూసీ నది యొక్క బోర్డు స్థాపించింది, మరి పెట్టింది చేశారు. ఆ రోజు 1000 కోట్లు
అప్పు తీసుకుని మరి మూసీనదిని బాగు చేస్తారని చెప్పి కేసీఆర్ గారి సరిగ్గా అదే కేసీఆర్ మనుషులు ఎవరైతే మన ఈ కేసీఆర్ కేటీఆర్ కానీ అది కానీ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఆ నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంలో మరి నోరు రెండు ముందుండాలని దయచేసి ఇంకా మాట్లాడలేదు. నేను ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరి మార్కెట్ కమిటీని మరి రక్షించడానికి ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మరి ముప్పకంగారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళ యొక్క కమిటీని కూడా అభినందిస్తూ మరి మార్కెట్ కమిటీని అభినందన నంబర్ మార్కెట్ కమిటీగా రాష్ట్రంలో చేస్తారని చెప్పి భావిస్తూ మరి నా కొంచెం కొంచెం ఇబ్బంది కాబట్టి సమీక్షగా కోరుతూ సందర్శిస్తాను. జై కాంగ్రెస్. ఉద్యమంలో ముందుండి ఉరికిన ముందు మరి మన తెలంగాణ సమస్యల్ని ఏదైతే ఇది ఉంటే ఏదైతే ఏమంటాం క్యాంటీన్, ఆ క్యాంటీన్కి గత 10 సంవత్సరాలు మూసివేయబడ్డది. పెద్దలు చెప్పిన నాట ప్రకారం ప్రభుత్వంలో మా మంత్రి గారు కానీ మా డిపార్ట్మెంట్ కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పేద ప్రజలందరికీ రైతులకు ఇక్కడ నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా పాలకవర్గం అందరం ఆలోచన చేసి ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. Thank you.